హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఎన్‌జీఓ సంఘం నేత కీలక ప్రెస్ మీట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ వారికి సరైన వైద్య సేవలు అందటం లేదని ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో జరిగిన ఎన్‌జీఓ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సందర్భంగా విద్యాసాగర్ వివరించారు. ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు ఈ విధంగా అయితే ఉన్నాయి. వైద్య సేవల్లో నాణ్యతా లోపం. ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతి నెల ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ వారికి మెరుగైన వైద్య సేవలు అందటం లేదని, ఇది తీవ్ర నిరాశకు గురిచేస్తుందని విద్యాసాగర్ పేర్కొన్నారు. రెండోది వైద్య సీలింగ్ పెంపు. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రిలో 2015 నుంచి అమల్లో ఉన్న 50,000 వైద్య సీలింగ్‌ను 1,00,000కు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన వైద్య ఖర్చులకు అనుగుణంగా ఈ పెంపు అవసరమని ఆయన వాదించారు. పెండింగ్‌లో ఉన్న డిఏ డిఏల చెల్లింపు. ఉద్యోగులకు రావాల్సిన 2 డిఆర్‌ఎస్ అలవెన్స్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. డిఏల చెల్లింపులో జాప్యం ఉద్యోగుల ఆర్థిక భారం పెంచుతోందని ఆయన అన్నారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 7,500 మంది ఒప్పంద ఉద్యోగుల సర్వీసులను తక్షణమే క్రమబద్ధీకరించాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం డిమాండ్ చేసింది. దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నప్పటికీ వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం అన్యాయమని విద్యాసాగర్ గారు అభిప్రాయపడ్డారు. పొరుగు సేవల సిబ్బందికి ప్రభుత్వ పథకాలు. పొరుగు సేవల ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన ప్రభుత్వం సరైన పథకాలను అమలు చేయాలని, వారికి కనీస వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి గణనీయంగా పెరిగిందని, ఇది వారి ఆరోగ్యం మరియు పనితీరులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం బలోపేతం. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఏపీ ఎన్‌జీఓ సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ ఏర్పాటు. ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే పీఆర్సీని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశం వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. శ్రీకాకుళం జరిగిన ఈ జిల్లా స్థాయి సమావేశంలో ఉద్ వివిధ శాఖల ఉద్యోగుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, పెన్షనర్ల ఐకాస రాష్ట్ర కన్వీనర్ చౌదరి పురుషోత్తం నాయుడు సహా పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వైద్య సేవల్లో నాణ్యతా లోపం, డిఏ బకాయిలు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి కీలక సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఈ నెలకొందని ఈ సమావేశం స్పష్టం చేసింది. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్లను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో మరి వేచి చూడాలి.